ఇటీవల కాలంలో కర్ణాటక రాజకీయాలు వివాదాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తున్నాయి. ఓవైపు వరుస కుంభకోణాలు, మరోవైపు వివాదాలతో కన్నడ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. కర్ణాటకను రంగు వివాదం కుదిపేస్తుంది. కేంద్ర మంత్రి జేడీఎస్ నేత కుమారస్వామిపై జమీర్ చేసిన వ్యాఖ్యలపై జేడీఎస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కుంభకోణాలు రాజకీయ వివాదాలకు కర్ణాటక కేర్ ఆఫ్ గా మారుతోంది. ఇటీవలి కాలంలో కర్ణాటకలో వరుస కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. గత కొంతకాలంగా కర్ణాటక రాజకీయాలను ముడా స్కామ్ కుదిపేస్తోంది. తాజాగా కోవిడ్ స్కామ్ తెరపైకొచ్చింది. మరోవైపు రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కేంద్ర మంత్రి జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామిపై కర్ణాటక రాష్ట్ర మంత్రి జమీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామిని కాళియా కుమారస్వామి అంటూ చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి దారితీశాయి. కాంగ్రెస్ నేత సిపి యోగేశ్వర ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ తిరిగి ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ అంశంపై మాట్లాడిన జమీర్ తమ పార్టీలో ఉన్న అభిప్రాయ భేదాల వల్ల యోగేశ్వర స్వతంత్రంగా పోటీలో నిలబడ్డారు. కానీ ఆ తర్వాత వేరే దారి లేక బీజేపీలో చేరారు. అయితే అక్కడ ఇమడలేక తిరిగి సొంత గూటికే చేరారని చెప్పారు. కాళియా కుమారస్వామి బీజేపీ కన్నా ప్రమాదకారి అని, అందుకే యోగేశ్వర జేడీఎస్ పార్టీలోకి వెళ్లలేదంటూ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. ఇక్కడ కుమారస్వామి బీజేపీ కన్నా ప్రమాదకరమని చెప్పినందుకు కాదు, కుమారస్వామిని కాళియా అంటూ సంబోధించడమే వివాదానికి దారితీసింది. కాళియా కుమారస్వామి అంటూ జమీర్ చేసిన వ్యాఖ్యలపై జేడీఎస్ తీవ్రంగా స్పందించింది. కుమారస్వామి రంగు గురించి జమీర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కుమారస్వామిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జమీర్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీని జేడీఎస్ డిమాండ్ చేసింది. అంతేకాదు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, హెచ్సి మహదేవప్ప, ప్రియాంక ఖర్గే ఏ రంగులో ఉన్నారో చెప్పాలని కాంగ్రెస్ను జేడీఎస్ ప్రశ్నించింది. అయితే ఈ వివాదంపై స్పందించిన జమీర్ తనకు హెచ్డి దేవగౌడ రాజకీయ గురువని, ఆయన తనయుడైన కుమారస్వామిపై తనకు ఎలాంటి ద్వేషం లేదని స్పష్టం చేశారు. కుమారస్వామి అంటే తనకు ఎంతో అభిమానం ఉందని పేర్కొన్న జమీర్, కుమారస్వామి తనను కుల్లా అంటారని, తాను ఆయనను కర్రీ అన్న అని పిలుస్తానంటూ వివరణ ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో ఉన్న స్నేహం ఉందని, అందుకే తాము ఇలానే పిలుచుకుంటామని, ఇందులో తప్పేముందంటూ వివరణ ఇచ్చిన జమీర్ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కుమారస్వామిని ఉద్దేశించి జమీర్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెద్ద దుమారమే రేపాయి. కేంద్ర మంత్రిగా ఉన్న కుమారస్వామి రంగు గురించి జమీర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని జేడీఎస్ తీవ్రంగా మండిపడుతోంది. అయితే తమ మధ్య ఉన్న స్నేహం కారణంగానే కుమారస్వామిని కాళియా అన్నారని జమీర్ వివరణ ఇచ్చినప్పటికీ వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని వ్యక్తిగతంగా చూపించాలని, కానీ బహిరంగంగా అవహేళన చేసే విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనపై విమర్శలు రావడంతో జమీర్ తన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. మరి ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందో లేదో చూడాలి. రాజకీయాల్లో కొందరు నేతల మధ్య రాజకీయంగా వైరం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉంటుంది. అయితే దాన్ని ఎక్కడ ఎలా చూపించాలో తెలియకపోతే వివాదాల్లో చిక్కుకుంటారనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. విమానాలను, స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.